రోమీలకు వ్రాయబడిన పత్రికను ఎందుకు మనము చదవాలి, ఎందుకు ధ్యానించాలి, ఎందుకు అవగాహన చేసుకోవాలి, ఎందుకు ఈ పత్రికను మనం మన విశ్వాస జీవితానికి పునాదిగా వేసుకోవాలనే కొన్ని విషయాలను గడిచిన వీడియోలో మనం చూసాం. ఈరోజు ఈ రోమీలకు రాసిన పత్రిక యొక్క ముఖ్యమైన కాన్సెప్ట్ ఏమిటి చూద్దాం. రోమీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు ఇంట్రడక్టరీ వర్సెస్గా కనబడతాయి. అంటే కొన్ని పరిచయ వాక్యాలు, శుభములు, కృతజ్ఞతలు తెలియజేయటం, ఇటువంటి విషయాలను తెలియజేస్తూ అతని ముఖ్యమైన ఆర్గ్యుమెంట్ ఏమంటే రోమీలకు రాయబడిన పత్రిక అంతా కూడా కేవలం 2 వచనాల్లో దాని సారము, దాని మర్మము, ఆ పత్రిక రాయటం యొక్క ఉద్దేశం, తన సేవా జీవితం యొక్క జ్ఞానం అంతా కూడా ఈ 2 వచనాల్లోనే అపోస్తలుడైన పౌలు పొందుపరిచారు. ఆ 2 వచనాలు ఏమిటంటే 1వ అధ్యాయం 16, 17 వచనాలు చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకైనా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి ధ్యానందు బయలుపరచబడుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ తన యొక్క సువార్త సత్యం అంతా 2 వచనాల్లో అపోస్తలుడైన పౌలు బోధించారు. ప్రభునందు ప్రియులారా, ఏమిటి ఆ సువార్త సత్యం అంటే ప్రతి వానికి ఈ సువార్త అవసరము, ఇది మాత్రమే రక్షణ కలుగజేయగలదని చెప్తున్నాడు. ప్రతివానికి సువార్త, ఈ సువార్త ద్వారా రక్షణ ఎలాగంటే ఏమిటంటే నీతి ఎలా కలుగుతుంది అంటే విశ్వాసం మూలముగా నీతి కలుగుతుంది. రైచియస్నెస్ బై ఫెయిత్. ఇది అతని సువార్త యొక్క ముఖ్యమైన పునాది సత్యం, సారం. ప్రభునందు ప్రియులారా, సిగ్గుపడును వాడు కానని ప్రారంభించాడు. ఇక్కడ ఎందుకు సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాడిని కాను అని చెప్తున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే మరి కొన్ని విషయాలు ఇక్కడ మనం ధ్యానం చేయగలం. ఏమంటే ఏ యూదులైతే యేసుక్రీస్తు వారి కుటుంబానికి చెందిన వారై ఉన్నారో వాళ్లే దానిని అంగీకరించడం లేదు. ఎందుకంటే సిగ్గుపడవలసిన కారణాలు ఏమున్నాయి, ఎందుకు నేను సిగ్గుపడను అని చెప్తున్నాడంటే మిగతా వాళ్ళు కొన్నిసార్లు దాని గురించి సిగ్గుపడతా ఉండొచ్చు, లేక సిగ్గుపడటానికి తగిన కారణాలు ఏమైనా వేరే వాళ్ళు కనపస్తూ ఉండవచ్చు. ఆయన మాత్రం నేనైతే సిగ్గుపడను అని చెప్తున్నాడు. ఎందుకంటే ఏ యూదులైతే యేసుక్రీస్తు వారి కుటుంబానికి చెందిన వాళ్ళు వాళ్లే దాన్ని అంగీకరించలేదు. దానిని బట్టి కొన్నిసార్లు ప్రజలు అభ్యంతర పడుతూ ఉండొచ్చు, సొంతోళ్లే కాదన్నారని. రెండవది ఏమంటే దీనిని అంగీకరించిన వారు పెద్ద గనులు, గొప్పవాళ్ళు ఎవడు కూడా కనపడటం లేదు. సొంతోళ్ళు అంగీకరించడం మాత్రమే కాదు కానీ వ్యతిరేకించి హింసిస్తున్నారు అన్నమాట. దానిని బట్టి కొంతమంది సిగ్గుపడుతూ ఉండొచ్చు, ఈ యొక్క సువార్తను కాదని అంటా కూడా ఉండొచ్చు. ఇంకొక విషయం ఏమంటే ఈ సువార్తను అంగీకరించిన తర్వాత కనులు, గొప్పవాళ్ళు, ధనవంతులు, జ్ఞానులు ఎవరు కూడా అంగీకరించినట్టు కనపడటం లేదు. ఒకవేళ అంగీకరించిన తర్వాత అయినా ఈ లోక విషయమైన ఆశీర్వాదాలు, ఆధిక్యతలు ఏమైనా కలుగుతాయంటే అవి కూడా పెద్దగా ఏమి కనపడుతున్నట్టుగా చెప్పటానికి లేదు. ప్రభునందు ప్రియులారా, ఈ కారణాలను బట్టి అనేక మంది చెప్పడానికి ఇష్టపడకపోవటం, వినటానికి ఇష్టపడకపోవటం, లేక సిగ్గుపడటం, ఇలాంటి విషయాలు జరుగుతూ ఉండొచ్చు. అయితే ఆయన మాత్రం నేను ఎంత మాత్రము సిగ్గుపడాను అని చెప్తూ అసలు ఈయన యొక్క స్వార్థ ఏమిటి చెప్పారు. ఈయన ఆర్గ్యుమెంట్, కోర్ ఆఫ్ ద గాస్పల్ అన్నమాట. అపోస్తలుడైన పౌలు యొక్క కోర్ గాస్పల్ ఏమిటంటే విశ్వాసం ద్వారా నీతి, ప్రతి వానికి ఈ సువార్త ద్వారానే నీతి, ప్రతి వారికి సువార్త ద్వారానే రక్షణ. ఈ నీతి యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనది, నమ్ము ప్రతి వానికి. ఇది అతని యొక్క రోమా పత్రిక యొక్క ముఖ్యమైన సారం, ముఖ్యమైన ప్రపోజిషన్. దీన్ని ఆయన బయలుపరిచారు ముందు. ఆ తర్వాత వచనాల నుంచి 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇప్పుడు ఏ సత్యం అయితే ఆయన చెప్పారో దానిని ఆయన రుజువుపరుస్తూ వచ్చారు.
ఎందుకు ప్రతి వారికి ఇది అవసరమైంది అన్న విషయం మనం చూసినట్లయితే 18వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇక్కడ రక్షణ అన్నాడు కదా, అసలు దేని నుంచి రక్షణ? రక్షణ 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 అంటున్నాడు, అంటా ఉంటాం. అసలు దేని నుంచి రక్షణ అంటే దేవుని యొక్క మహా ఉగ్రత నుండి మనుషులకు రక్షణ కలిగించే ఒక శక్తి, ఒక మార్గము, ఒక సత్యం, ఈ సువార్త అని చెప్తున్నాడు. ఎందుకు దేవునికి కోపం ఉంది? ఇప్పుడు ఈ విషయం ప్రారంభించాడు. అందరి మీద దేవుడు కోపంగా ఉన్నాడు, అందుకే అందరికీ చెప్తాను అంటున్నాడు. అందరి మీద దేవునికి ఎందుకు కోపంగా ఉన్నాడు? ఒకవేళ వినే ప్రజల మీద అయితే, లేక వినని వారి మీద అయితే, దేవుడు తెలిసిన ప్రజల మీద, దేవుణ్ణి ఎరిగిన ప్రజలు, వీళ్ళ మీద ఒకవేళ వారి అవిధేయతను బట్టి దేవుడు కోపంగా ఉంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతి మనిషికి ఈ కోపాన్ని వర్తింపజేస్తున్నాడు. అంటే ప్రతి మనిషి మీద దేవుడు కోపంగా ఉన్నాడు అని ప్రారంభించాడు. ఎందుకు ప్రతి మనిషి మీద దేవుడు కోపంగా ఉన్నాడు అన్న విషయాన్ని ఆ తర్వాత వచనంలో చెప్తున్నాడు. ఏమిటంటే 19వ వచనం మనం చూసినట్లయితే, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచు. ఇప్పుడు ప్రారంభించాడు తన యొక్క ప్రూఫ్ ఏంటి. దేవుడు కోపంగా ఉన్నాడు, ప్రతి వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంది అని ఎలా రుజువు చేస్తున్నాడంటే, తన ఒక సత్యాన్ని ప్రారంభించారు. ఏమంటే, ఎందుకు దేవుడు కోపంగా ఉన్నాడు అంటే, దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో, అంటే దేవుని గురించి తెలుసుకోదగిన విషయాలు, తెలియజేయబడిన విషయాలు, ఈ విషయాలు ప్రతి వారికి విషదమై ఉన్నది అంటున్నాడు. అంటే ఏ మనుషుడు కూడా నాకు దేవుని గురించి తెలియలేదు. చాలాసార్లు ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే, ప్రభునందు ప్రియులారా, చాలాసార్లు మనుషులు ఏమంటారంటే, దేవుడు ఒకవేళ నన్ను కనుక దర్శిస్తే, దేవుడు నాతో మాట్లాడితే, దేవుడు నాకు కనపడితే, దేవుడు నన్ను ప్రత్యక్షముగా ఒకవేళ మరి పరిచయం చేసుకుంటే అప్పుడు నేను వింటాను, నమ్ముతానని కొన్నిసార్లు కొంతమంది వాదిస్తూ ఉంటారు. అయితే ఆ వాదన ఎంత మాత్రం నిలవదని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతి వారిని ఎప్పుడో దేవుడు దర్శించాడు అని చెప్తున్నాడు. నాకు కనబడలేదు, నేను చూడలేదు, నాతో మాట్లాడలేదు, నాకు అర్థం కాలేదు, నేను వినలేదని అనటానికి ఎవరికి కూడా అవకాశం పౌలు గారు ఇవ్వటం లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. ఆల్రెడీ ఎప్పుడో ఇవన్నీ కూడా జరిగిపోయినాయి అంటున్నాడు. ప్రతి మనిషి జీవితంలో దేవుడు దర్శించటం, మాట్లాడటం, దేవుని గురించి తెలియాల్సిన విషయాలన్నీ అతనికి ఎప్పుడో తెలియజేయబడి. ఎవరు చెప్పారు? రెండవ ప్రశ్న. తెలియజేశారు అంటున్నారు. ఇది ఎవరు చెప్పారంటే ఏ మనిషి చెప్పలేదు, అది దేవుడే బయలుపరచను అని చెప్తున్నాడు. అది దేవుడు వారికి విశదపరచను. చూడండి, ఇది ఆయన చెప్తున్న ఒక కారణం. ఎందుకు ఉగ్రత ఉంది అంటే, దేవుని గురించి తెలియాల్సిన విషయాలన్నీ, లేక తెలుసుకో తగిన విషయాలు కొన్నైనా కానీ దేవుని గురించి కొన్ని విషయాలైనా ప్రతి మనిషికి తెలియజేయబడి డైరెక్ట్గా దేవుని ద్వారా. అయితే 20వ వచనం ఎలా తెలియజేశాడు, ఎప్పుడు మాట్లాడాడు? మాకేం ఎవరు వచ్చి వాక్యం వినపడలేదు, స్వరం వినపడలేదు, కళ రాలేదు, దర్శనం రాలేదు, మరి అంతరంగంలో కూడా నాకేదో బలమైన ఒక ప్రేరణ కలగలేదు కదా. మరి దేవుడు ఎప్పుడు ఈ విషయాన్ని బయలుపరిచాడు అన్నదానికి జవాబు ఆ తర్వాత వచ్చిన ఉంది. ఏమంటే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును సృష్టింపబడిన వస్తువులను జగదుత్పత్తి మొదలుకొని ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఈ మాటకి, ఈ సత్యానికి ఎవరు కూడా ఎదురు చెప్పటానికి లేదు. నిరుత్తరులు అంటే ఉత్తరం చెప్పడానికి ఎవరికి అవకాశము లేదు. ఎలాగంటే, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన దేవుని గురించి ఆయన అదృశ్య లక్షణములు అంటే కనబడని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది జగదుత్పత్తి మొదలుకొని, అంటే సృష్టి ప్రారంభం నుంచి సృష్టింపబడిన వస్తువుల ద్వారా లేక సృష్టి ద్వారా దేవుని గురించిన లక్షణాలు ప్రతి మనిషికి దేవుడే తెలియజేశారని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇది వేదాంత భాషలో దీన్ని ఏమంటారంటే కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. దాన్ని
వాడుక భాషలో మనం అనేక మంది అనేక రకాలుగా దాన్ని వివరించారు. అంటే కంటింజెన్సీ థియరీ అని, లేక ఇంకా వేరే విధానాల్లో వారు బయలుపరిచారు. అయితే సులువుగా దీన్ని అర్థం చేసుకోవటానికి నేను కూడా కొన్ని మరి చెప్పదగిన ఒక పద్ధతి ఏమంటే, ఎలా దేవుని గురించిన విషయాలు మనం తెలుసుకోగలం సృష్టి ద్వారా అంటే, సృష్టిని ఆలోచించడం ద్వారా అంటే, ఒక పద్ధతి ఏమంటే, ప్రభువునందు ప్రియులారా, ఏదైనా ఒక వస్తువు ఉన్న వస్తువు అది లేకుండా ఉండగలిగితే అది ఉండేలాగా ఎవరో చేస్తేనే అది ఉన్నదని అర్థం. అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక ఫోన్ ఉంది. ఈ ఫోను ఇక్కడ ఉండకుండా ఉండగలదా అంటే ఉండకుండా ఉండగలదు. అంటే ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ఫోన్ ఎక్కడైనా ఉండొచ్చు, అసలు ఫోనే లేకుండా ఉండొచ్చు, ఇక్కడ కూడా ఇలా కూడా ఉండకుండా ఉండొచ్చు. అయితే ఇది ఉండటానికి, ఇక్కడ ఇలా ఉండటానికి ఇది కారణం కాదు. ఈ ఫోన్ను నేను పెట్టాను, ఇలాగ పెట్టాను, ఇక్కడ పెట్టాను, దీనిని లేక చేయటం కానీ ఇది అన్నమాట. అంటే దాని అర్థం ఏమంటే, ఏదైనా ఒక వస్తువు ఎలాగైతే ఉందో అది అలా ఉండకుండా ఉండే పరిస్థితి కనుక ఉన్నట్లయితే దానిని అలాగ ఉంచింది ఎవరో ఇంకొకళ్ళు ఉండుంటారు. అది ప్రతి వస్తువు విషయంలో కూడా అర్థమవుతుంది. అంటే ఇది ఇలా ఉండటానికి ఇంకోటి ఏదో కారణం ఉంది, దానిలో కారణం లేదు. ఫోన్ ఇలా ఉండటానికి కారణం ఫోన్ కాదు, ఫోన్ ఇలా ఉండటానికి కారణం ఆ కంపెనీ వాళ్ళు, మనుషులు, లేకపోతే నేను. ఈ విధానంలో మనం ఆలోచన చేసినట్లయితే సృష్టిలో ఉన్న వస్తువు ఏదైనా కానీ అది అలాగా ఉండకుండా కూడా ఉండగలదు. ఇంకొక రీతిగా నేను చెప్పాలనుకున్నా, ఉదాహరణకి నేను వివరించడానికి ప్రయత్నిస్తాను దీన్ని. ఎలాగంటే, ఏదైనా ఒక వస్తువు నేను తయారు చేయాలని ఆలోచన చేశాను. ఉదాహరణకి ఒక శిల్పాన్ని నేను రూపించాలని ప్లాన్ చేసుకున్నా. ఒక ఆకారము ఎలా ఉండాలి, ఒక బొమ్మ, దాన్ని నేను గీసుకొని దాని పోలికలు, దానికి ఉండవలసిన వస్త్రాలు, అలంకరణ మొత్తం నేను డిజైన్ చేసుకొని దానిని పేపర్ మీద కూడా రాసుకొని, లేకపోతే నా మనసులో ఒక ఆలోచన చేసుకుని దానిని చేయటానికి ఏ మెటీరియల్ వాడాలి, ఎలాగ దాన్ని చేయాలి, ఎలాగ పెట్టాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పెట్టాలి, ఇలాంటివన్నీ నేను ఆలోచన చేసిన తర్వాత దాన్ని నేను చేయకుండా ఉండగలనా లేదా? లేక ఇన్ని ఆలోచన చేసి నేను చేయలేదనుకోండి, ఆ శిల్పం ఏమన్నా చేయగలదా? చేయాలని ఆలోచన చేశాను, కానీ నేను చేయను. దాన్ని చేయటం చేయకపోవటం దాని చేతుల్లో లేదు, నా చేతిలో ఉంది. నేను ఆలోచన చేసిన ప్రకారం చేయకుండా ఉండగలను, నేను ఆలోచన చేసిన దాన్ని మార్చగలను, నేను ఆలోచన చేసిన దాన్ని ఎప్పుడైనా చేయగలను. నేను ఆలోచన చేసి ఒక శిల్పాన్ని నేను రూపించిన తర్వాత దాన్ని మరలా నేను పగలగొట్టగలను కూడా, ఏమైనా చేయగలను దాన్ని. అది మాత్రం ఏం చేయలేదు, దాన్ని అది చేసుకోలేదు. అంటే అది ఉండటానికి దాంట్లో ఏ కారణం కానీ ఏ శక్తి కానీ లేదు. అంటే ఏదైనా ఉంది అంటే అది తనంతట తాను ఉండలేకపోతే దాన్ని అలా ఉంచేది ఇంకోటి ఏదో ఉండాలి. ఆ ఇంకోటి ఏమై ఉండాలంటే తనంతట తాను ఉండేదై ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన గురించి తాను బయలుపరిచిన మాట ఇది. ప్రభువునందు ప్రియులారా, మోషే అడిగాడు దేవుని, అయ్యా నువ్వు ఎవరు అంటే నేను ఉన్నవాడును అన్నాడు. అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, స్వయంభూడు అనమాట. తనంతట తాను, ప్రైమరీ కాజ్, ఏదైతే అన్నిటిని ఉండేలాగా చేసిందో అది తనంతట తాను ఉన్నదై ఉండాలి. అంటే ఈ సృష్టి మొత్తాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ సృష్టి ఎలాగైనా ఉండొచ్చు, ఇలాగే ఉంది, అసలు ఉండకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి వస్తువు ఉండకుండా కూడా ఉంటుంది. ఒకప్పుడు ఉండకుండా ఉంది, ఇప్పుడు ఉంది, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఉండకుండా కూడా ఉంటుందంటే అసలు ఉండకుండా కూడా అది ఉంటుంది. ఉన్న స్థితిలో అది ఉన్నప్పుడు ఆ స్థితిలో దాన్ని పెట్టింది ఇంకోటి ఏదో ఉంటుంది. ఆ ఇంకోటి ఏమిటి అంటే అది అందరూ శక్తి అని అందరూ అంటున్నారు. దానిని కొంచెం వివేకం కలిగిన వాళ్ళు దానిని దేవుడు అని కూడా అంటారు. కనుక ఈ విషయం బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువునందు ప్రియులారా, ఈ సృష్టి మొత్తాన్ని ఉంచిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నారని అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. సృష్టికర్త ఉండటం మాత్రమే కాదు, కానీ ఆ సృష్టికర్త ఎలా ఉంటాడో కూడా సృష్టిని ఆలోచన చేయటం ద్వారా బయలుపడుతుందని పౌలు గారు అంటున్నారు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు అంటున్నాడు. దేవుడు దాన్ని అందరికీ ఆలోచించడం విశదపరిచారు. ప్రతి దేశంలోనూ, ప్రతి మతంలోనూ, లేక ప్రతి విశ్వాసంలోనూ, ప్రతి సమయంలో
అనేక మంది వేదాంతులు మరి సిద్ధాంతులు మరి ఈ విషయాన్ని ఒప్పుకుంటూనే ఉన్నారు. నిర్గుణ బ్రహ్మ అని కొందరు అంటాం మన దేశంలో. మిగతా చోట కూడా ప్రైమరీ కాజ్ అని ఏదో ఒక ఫోర్స్ ఉందని, ఏదో ఒక ఆది బిగినింగ్ ఒకటి ఉందని అనేక మంది అనేక రకాలుగా ఓవరాల్గా చెప్తుంది ఏమిటంటే ఏదో ఒకటి సమస్తాన్ని కలుగజేసింది. ఆ కలుగజేసింది తనంతట తానే ఉన్నది. ఆ తనంతట తాను ఉన్నది దేవుడని మనం అంటున్నాం. కొందరు దానికి ఏం పేరు పెట్టకుండా కొందరు రకరకాల పేర్లు పెడుతూ ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ దేవుని ఉగ్రత ప్రజల మీద నిలవటానికి కారణము ఏమిటి అంటే దేవుడు తన గురించి తెలుసుకోదగిన విషయాలను బయలుపరిచాడని పౌలు గారు చెప్తున్నాడు. ఏం బయలుపరిచాడు? తాను ఒకడు ఉన్నాడు కనుకనే అన్ని ఉన్నాయని బయలుపరిచాడు మొదటి విషయం. రెండవది ఏమిటంటే ఆయన ఎలాగున్నాడు? ఇంత వ్యాప్తి చెందిన, ఇంత బలమైన, బరువైన, మరి శక్తి కలిగిన విషయాలను రూపించిన వ్యక్తి, లేక రూపించిన శక్తి వీటన్నిటి మించిన అనంతమైన శక్తివంతుడే. అంటే ఉన్నవాడని బయలుపడుతుంది, తర్వాత ఆయన ఎంతో గొప్ప శక్తి ఉందని బయలుపడుతుంది, తర్వాత అన్ని క్రమం ప్రకారం ఉన్నాయి కనుక ఆయన క్రమం కలిగిన వాడు అని బయలుపడుతుంది. అదే రీతిగా అన్నిటి వెనకాల ఏదో ఒక జ్ఞానం పనిచేస్తుంది కనుక ఆయన అనంత జ్ఞానమైన విషయం కూడా బయలుపడుతుంది. అంత మాత్రమే కాదు కానీ జీవం లేని విషయాలు కొన్ని ఉన్నాయి, జీవం కలిగిన విషయాలు ఉన్నాయి. అంటే జీవం కలిగిన విషయాలను బట్టి మనం ఆలోచన చేస్తే ఇంకా ఎక్స్ట్రా విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఎక్స్ట్రా విషయం ఏంటంటే ఎవరైతే ఉన్నవాడు ఉన్నాడో ఆ ఉన్నవాని ద్వారా అన్నీ ఉన్నాయి. అయితే ఆ ఉన్నవాని నుంచి జీవం కూడా కలుగుతుంది. అంటే ఆయన జీవం గలవాడు అనే ఒక విషయం కూడా అర్థమవుతుంది. జ్ఞానం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, జీవం కలిగిన వాడు, అదే రీతిగా ప్రేమ కలిగిన వాడు. ఎందుకంటే ప్రేమించే శక్తి ఉంది. ఎంత క్రూరమైన జంతువు అయినా కానీ, ఎంత మరి భయంకరమైన పులులు, సింహాలు వంటి జంతువులైనా కూడా తమ బిడ్డలను ప్రేమించే, తమ వారిని ప్రేమించే శక్తి వాటికి కూడా ఉంది. వాటికే కాదు మనుషులకు కూడా ఉంది. ప్రభువునందు ప్రియులారా, అంటే ఏదైతే సృష్టిలో ఉన్న లక్షణాలు ఉన్నాయో అవన్నీ దేవుని నుంచే వచ్చి ఉండాలి కనుక అవన్నీ దేవునిలో ఉంటేనే వస్తాయి. కనుక అవన్నీ ఆయనలో ఉన్నట్టే. జ్ఞానము కానీ, వివేకం కానీ, వేగము కానీ, శక్తి కానీ, జీవము కానీ, ప్రేమ కానీ. ఇప్పుడు ప్రేమ ఉంది అంటే ప్రేమ లేకుండా ఉండే ఒక పరిస్థితి అంటే న్యాయం కూడా అక్కడ ఉండాలి. ప్రభువునందు ప్రియులారా, ఇలాంటివన్నీ కూడా దేవునిలో ఉన్నాయని చాలా తేటగా అర్థమైపోతుందని చెప్తున్నాడు. అంటే దేవుని గురించి ప్రతి మనిషికి తెలియజేస్తున్నారు. పూర్తిగా తెలియకపోవచ్చు కానీ ఏదో ఒక విషయం అయితే ఉన్నట్లుగా మాత్రం అందరికీ తెలుసు అని చెప్తున్నాడు. మొదటి కారణం ఇది, గ్రహించండి బాగా. అయితే ఇప్పుడు సమస్య ఏంటి? దేవునికి ఎందుకు ఉగ్రత ఉంది? దేవునికి ఎందుకు కోపం ఉంది? ఎందుకంటే రక్షణ నీకు కావాలి. మనం చెప్తాం నీవు రక్షణ పొందాలి. దేని నుంచి రక్షణ పొందాలి? ఉగ్రత నుంచి రక్షణ పొందాలి. దేవుడు ఎందుకు ఉగ్రంగా ఉన్నాడు? సరే బయలుపడ్డాడు, బయలుపడింది. బయలుపడితే దేవునికి ఎందుకు కోపం? నాకు కూడా తెలుసు దేవుడు ఉన్నాడని, అందరికీ తెలుసు దేవుడు ఉన్నాడని. అందరూ కూడా ఈ విషయాన్ని ఏదో రకంగా ఒప్పుకుంటారు. ఎక్కడో చోట మాటల ద్వారానో ఏదో రకంగా ఆలోచన ద్వారానో దాన్ని బయలుపరుస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు నింద ఏమిటి? మనుషుల మీద మోపుతున్న తప్పేమిటి? ఎందుకు ఉగ్రత ఉంది? దేవునికి చాలా కోపంగా ఉన్నాడు అంటే 21వ వచనం, మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులేరి. ఇప్పుడు ఒక తప్పు చెప్తున్నాడు ప్రభునందు ప్రియులారా. ఏమిటంటే దేవుడు ఉన్నాడని అందరికి అర్థమవుతుంది కానీ ఆ దేవుణ్ణి మాత్రం ఒక్కళ్ళు కూడా మహిమపరచడం లేదు అని చెప్తున్నాడు. అంటే భయపడటం లేదు, ప్రేమించటం లేదు, గౌరవించటం లేదు, వెతకటం లేదు, ఆ దేవునికి ఇవ్వవలసింది ఏది ఇవ్వటం లేదు. ఎంతో కొంత ఇస్తున్నారంట. ఇప్పుడు తప్పేంటి? ఏదో ఒకటైతే చేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్లుగా, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు, వాళ్ళకి అనిపించినప్పుడు, లేకపోతే వాళ్ళ ప్రకారంగా అందరూ కూడా చేస్తారు. కొంతమంది అసలు దేవుడే లేడని కూడా అంటూ ఉంటారు. దేవుడు లేడని చాలామంది అంటారు కానీ దేవుడు లేడు అంటారు కానీ న్యాయం ఉందంటారు. మళ్ళీ దేవుడు లేడు అంటున్నారు కానీ మానవత్వం ఉండాలంటారు. దేవుడు లేడు అంటారు కానీ మనం మిగతా వాళ్ళని, మనుషుల్ని ప్రేమించాలంటారు. అసలు దేవుడే లేకపోతే మంచి లేదు, చెడు లేదు, న్యాయం లేదు, అన్యాయం లేదు, చేయాల్సింది లేదు, చేయకుండా అసలు ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి నియమానికి
నియమించే వ్యక్తి కానీ ఆ నియమాన్ని కొలత పెట్టే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. అసలు దేవుడే లేకపోతే మంచి లేదు, చెడు లేదు, ఏం చేసినా రైట్ అవుతుంది. అలా కాదంటారు మళ్ళీ చాలామంది నాస్తికులు, లేక దేవుడు లేడనేవాళ్ళు. మనుషుల్ని ప్రేమించాలంటారు, తోటి వాళ్ళని ప్రేమించాలంటారు, అందరూ సమానంగా ఉండాలంటారు, అందరూ పంచుకోవాలంటారు, ఏమేమో చెప్తారు. అయితే వాళ్ళు ఆ విషయాన్ని ఒప్పుకోవటం ద్వారా ఏం చెప్తున్నారంటే ఈ న్యాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ న్యాయం ఎందుకు ఉండాలి అంటే వాళ్ళు చెప్పలేరు. ఉదాహరణకి పక్కవాడిని దోచుకోకూడదు అని చాలామంది బోధిస్తుంటారు. దేవుడు లేడని వాళ్ళే. మంచిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, లేకపోతే ప్రేమించాలి, ఇలాంటి చాలా కారణాలు చెప్తుంటారు. దేవుడు లేడనే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అలా లేడంటూనే ఇలాంటివన్నీ చేయాలంటారు. ఇప్పుడు దేవుడు లేని పరిస్థితిలో న్యాయం ఎందుకు చేయాలి? ఎందుకంటే అసలు ఏమీ లేదనుకోండి, ఏమీ లేని సమయంలో దేవుడే లేకపోతే అప్పుడు మంచి అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు మంచిగా ఉండాలి? ఎందుకంటే సింహాలు గురించి నేను ఒక పోలిక చెప్తాను. అది మైట్ ఈజ్ రైట్ అన్నమాట. అంటే అది బలమైన ఒక జంతువు కనుక అది ఏం చేస్తే అది రైట్ అయిపోద్ది. అంటే అది తాను బ్రతకటం కోసం ఎంతగా ఇతర జంతువుల్ని వేటాడి చంపితే, ఎంతగా ఇతర జంతువుల్ని బాధిస్తే, బంధిస్తే, ఎందుకంటే అవి ఏం చేస్తాయి అంటే మిగతా జంతువుల్ని చంపి బతుకుతాయి. బతకటం కోసం మిగతా సింహాల యొక్క బిడ్డలను కూడా అవి చంపేస్తూ ఉంటాయి. వాటి నైజం అది, వాటి గుణం అది. ఇప్పుడు దాని ప్రకారం ఆలోచన చేస్తే అది బతకటం కోసం మిగతా వాటిని చంపటం అనేది జంతువు నీతి న్యాయమే. అది మనుషులు చేయకూడదు అంటారు. ఎందుకు చేయకూడదు? ఎందుకంటే మనం వాటితో సమానం కాదంటారు కొంతమంది. సమానం కాకుండా ఎవరు చేశారు? సమానం కాకుండా ఒకవేళ సమానం కాకపోతే అయి ఉండొచ్చు. ఆ నీతి మనకెందుకు వర్తించదు? ఎందుకంటే అసలు మంచి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి నుంచే వచ్చి ఉండాలి. ఈ విషయాన్ని ఖచ్చితంగా సహోదరులు ఆలోచన చేయాలి. ఎవరైతే దేవుడు లేడని వాదిస్తూ నీతి న్యాయం మంచి ధర్మం ఉందంటున్నారో, ఆ నీతి న్యాయం మంచి ఏంటి? నాకు ఏది మంచిదో అది చేయటమే మంచి. అప్పుడు దేవుడు లేని సందర్భంలో అంటే ఇతరులను బాధించైనా హింసించైనా నేను ఏం చేసైనా కానీ నేను బాగుంటమే మంచి. కానీ అందరూ బాగుండేలాగా మంచి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు అలాగ చేయాలి? ఇలాంటి విషయాలు ఆలోచన చేస్తే ప్రభునందు ప్రియులారా తెలియకనే చాలామంది దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నట్లుగా కనపడుతుంది. అయితే ఇక్కడ దేవుని వాక్య ప్రకారం చెప్తున్న మాట ఏంటంటే దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. ప్రతి మనిషికి దేవుడు బయలుపడుతున్నా, గ్రహిస్తున్నా. పూర్తి పిక్చర్ అయితే అందరి దగ్గర లేదు, కానీ సృష్టి ద్వారా ఏ విషయాలైతే తెలుస్తున్నాయో ఆ విషయాలే దేవునిని మహిమపరిచే రీతిగా మనిషిని నడపాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రీతిగా. ఇప్పుడు ఇంకో ప్రశ్న, ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి? ఈ ప్రశ్న కూడా చాలా మంది అడుగుతారు. సరే, దేవుడు చేస్తే చేసి ఉండొచ్చు, దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెప్పాలి? ఈ విషయాన్ని కూడా మరి వీడియోలో లింక్ పెడతాను నేను. ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలని బైబిల్ యొక్క కారణాలు. అయితే బైబిల్ కారణాలు మాత్రమే కాదు, కానీ జనరల్గా ఒక కారణం కూడా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు సృష్టిస్తే మనం ఎందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంటే మనిషిగా సృష్టించిన కారణాన్ని బట్టి అయినా చెప్పాలి. ఎందుకంటే సృష్టించగలిగిన దేవుడు మనలను ఒక వివేకం లేని పశువుగాను సృష్టించలేదు, లేకపోతే క్రూరమైన ఒక మృగంగా సృష్టించలేదు, లేక జీవం లేని ఒక మరి రాయిగానో లేకపోతే మట్టిగానో దేవుడు సృష్టించలేదు. కానీ ఒక శ్రేష్టమైన ఉన్నతమైన ఈ భూమి మీద మనిషికి ఉన్న స్థాయి అయితే ఎవరికి లేదు. అదైతే అందరూ ఒప్పుకుంటారు. దేవుడు ఉన్నాడో లేడో ఒప్పుకోకపోవచ్చు, కానీ మనిషికి ఉన్న స్థాయి అయితే ఎవరికి లేదు. ఇదైతే అందరూ కనీసం ఆ కారణం బట్టి అయినా దేవునికి మనుషులు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను మహిమపరచాలి. ఇంకొక విషయం అంటే ప్రభువునందు ప్రియులారా ఈ సమయంలో ఇంకొక రకం కూడా మనం ఆలోచన చేద్దాం. ఏమంటే నేను ఒక వాహనాన్ని తయారు చేశాను అనుకోండి, ఒక బైక్ని. ఆ బైక్ని నేను ఎందుకు తయారు చేశానో ఆ ఉద్దేశం ప్రకారం అది పనిచేయాలి. అది నన్ను అటు ఇటు తీసుకెళ్ళడానికి నేను పనిచేసినట్లయితే అది ఆ పని చేయకుండా ఇంకొక పని చేసింది అనుకోండి,
అది పూర్తిగా వ్యర్థమైపోయిన ఒక సృష్టిగా మనం ఎంచుతాం. దాన్ని పనికిరాందిగాను లేకపోతే దాని మీద మనం నింద మోపే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణ మీకు అర్థం అవటానికి చెప్తున్నాను నేను. ఈ కారణం బట్టి చూస్తే దేవుడు ఒకవేళ మనుషులను సృష్టించినట్లయితే మనమెందుకు కృతజ్ఞతలు చెప్పాలని ఒక ప్రశ్న మనం అడుగుతున్నాం కదా. అసలు దేవుడు మనల్ని సృష్టించిందే తన కృతజ్ఞతలు చెప్పడానికి అయి ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఆయన చిత్తమును బట్టి సమస్తము ఎలాగున్నాయో అలాగున్నాయంట. దేవుడు మనలను తనను మహిమపరచటానికి, తన మహిమను కాపాడటానికి, తన స్థానంలో ఉండటానికి, తన పని చేయటానికి సృష్టించినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఆ విషయాలైతే స్పష్టంగా బయలుపరుస్తుంది. అయితే ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలని మనుషులు ప్రశ్న వేస్తే మరి చాలా విషయాలు ఆలోచన చేయటం లేదు. ఇంకా నిందేం చెప్తున్నాడంటే కృతజ్ఞతలు చెప్పకపోగా, మహిమపరచకపోగా తమ వాదములు యందు వ్యర్థులేరు. అంటే మనుషులు దేవునితో వాదిస్తున్నారంట. ఇది దేవుని ఉగ్రత కారణం. వాళ్ళంతటా వాళ్ళు దేవునిని మహింపరచటం పోగా ఎవరైనా చెప్తే వాళ్ళని వ్యతిరేకిస్తున్నట్టుగాను, లేక సృష్టి ద్వారా దేవుని సత్యం బయలుపడుతుంది. వాక్యం చెప్తుంది సృష్టి ద్వారా దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తున్నారని. సృష్టి మాట కూడా వినటం లేదు, దేవుని ఆత్మ కూడా చాలాసార్లు ప్రేరేపిస్తూ ఉంటుంది ప్రభునందు ప్రియులారా అని మనుషులు ఏం చేస్తారంటే వాదిస్తున్నారంట. మరి ఎలా వాదిస్తున్నారో, ఎక్కడెక్కడ ఎవరెవరు వాదిస్తున్నారో, మరి ఇలాంటి విషయాల్ని మనం ఇప్పుడు చూడటానికి టైం లేదు, కానీ తర్వాత దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చూద్దాం. కానీ ఓవరాల్గా మనుషుల మీద దేవుని ఉగ్రతకు కారణం ఏమిటంటే దేవుడు తాను ఉన్నానని బయలుపరిచిన అనేక అదృశ్య లక్షణాలు వివరించిన అవి తెలుసుకుని మనుషులు ఆయనకి ఇవ్వాల్సిన మహిమ కృతజ్ఞత ఇవ్వకపోగా ఆయన మీద తిరగబడి తిరుగుబాటు చేసి ఆయనతోని ఎదురు వాదించే మనుషులుగా అయిపోయారని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఇంకా ఏం చెప్తున్నాడంటే వారి అవివేక హృదయము అంధకారమయమాయను, జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులు అయిరి. అంటే వాళ్ళ దృష్టికి వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఫీల్ అవుతూ చివరికి ఏమైపోతున్నారంటే వాళ్ళు అజ్ఞానులుగా మారుతున్నారని. రోమా పత్రిక యొక్క అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి, బోధ ఏమిటి, ఈ విషయాలు మనం చూద్దాం. తర్వాత వివరిస్తూ వచ్చాడు. అసలు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాడు? అందరి దగ్గరికి వెళ్ళి నీకు ఒక శుభవార్త సువార్త నేను చెప్పాలి అని మనం చెప్పామనుకోండి, మాకెందుకు చెప్తున్నావు అంటారు. చాలాసార్లు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయం అంటే ప్రభునందు ప్రియులారా, పాపము అంటే ఏమిటనే ఒక విషయం కూడా తర్వాత నేను ఒక లింక్ పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే క్రైస్తవులు తాము పాపులమని ఒప్పుకుంటా ఉంటారు. అందరూ కూడా పాపులు అని వాక్యం చెప్తుంది, మనం కూడా చెప్తూ ఉంటాం. అందరినీ పాపులు ఎందుకు అంటున్నామని అన్ని జనులకు అర్థం కాదు. ఎందుకురా వీళ్ళు మేము పాపులు అంటారు, వాళ్ళు అంటాం కాదు, అందరూ పాపులు అని కూడా ఎందుకు అంటున్నారు. అసలు పాపం అంటే ఏమిటనే ఒక డెఫినేషన్ తెలియకపోతే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అసలు సమస్య ఏంటంటే అన్ని జనుల దృష్టిలో పాపం అంటే ఏమిటి, క్రైస్తవుల దృష్టిలో పాపం అంటే ఏమిటి అనే దానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రభునందు ప్రియులారా, అంటే దేవుని డెఫినేషన్ ప్రకారం మనుషులు ఏ స్థాయిలో ఉంటారు. ఇప్పుడు అన్ని జనులు చెప్పే డెఫినేషన్ ప్రకారం క్రైస్తవులు అయిన మనం పాపులం కాదు, పరిశుద్ధులు, మహాపరిశుద్ధులు, దేవతలు సమానం కూడా అయిపోతాం వాళ్ళ డెఫినేషన్ ప్రకారం, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే. కానీ క్రైస్తవులు చెప్పిన దాని ప్రకారం అయితే అందరూ పాపులు అయిపోతారు. ఏమిటి అంటే పాపం యొక్క డెఫినేషన్ నిర్వచనం నేను లింక్ పెడతాను, ఖచ్చితంగా చూడండి. 5 కారణాలు ఉన్నాయి కొత్త నిబంధనలో, పాత నిబంధన టచ్ చేయట్లేదు. అవన్నీ కూడా తర్వాత మనం చూద్దాం. అయితే ఓవరాల్గా ఆయన మోపుతున్న నింద ఏమిటంటే మనుషులు దేవుని మహింపరచకపోగా ఎదురువాదించడం మాత్రమే కాదు, కానీ వాళ్ళు చీకటితో నింపబడి అజ్ఞానులుగా మారిపోయి ఫైనల్గా ఏం చేశారంట, దేవుని గురించి తెలుసుకుని దేవునికి చేయాల్సింది చేయపోగా కోపం తెప్పించే పని చేశారంట. ఏమిటి ఆ పని ఏంటంటే 23వ వచనం చూడండి. అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇది మోపుతున్నాడు నిన్న. అంటే
ఏ దేవుడైతే తనంతట తానుండి అన్నిటిని ఉండేలాగా చేస్తున్నాడో, తనకు నచ్చినట్టుగా ఉంటాడో, ఎందుకంటే వాక్యంలో ఏముందంటే ఐ యామ్ దట్ ఐ యామ్ అంటున్నాడు. అంటే మోషేకు దేవుడు బయలుపరిచిన మాట అసలు హెబ్రీ భాషలో మూల భాష మనం పరిశీలించినట్లయితే ఉన్నవాడును అనువాడను మాత్రమే కాదు, కానీ ఎలా ఉన్నానో అలా ఉండేవాడను, ఎలా ఉండాలనుకుంటానో అలా నేను ఉండగలవాడను, ఎలాగైనా నేను ఉన్నవాడనే అనువాడను అనే విషయాలు కూడా అర్థమవుతుంది ప్రభునందు ప్రియులారా. అంటే తనంతట తాను ఉండి అన్నిటినీ ఉండగలిగేలా చేస్తూ అన్నిటినీ లేకుండా కూడా ఉండగలిగే చేసే దేవుడు చివరికి మనుషులు ఏం చేశారంటే వాళ్ళు చేసినట్టు ఉండే రూపంలోకి మార్చేశారట. వాళ్ళు చేసిన రూపంలో, వాళ్లకు నచ్చిన రూపంలో వాళ్ళు పెట్టిన చోటు వాళ్ళ చేతిలో ఉండే రకంగా దానిని చేశారు. ఓవరాల్గా కాన్సెప్ట్ అది. దేవునికి ఒక రూపం ఇచ్చారంట. చూడకపోయినా రూపం ఇవ్వటం మాత్రమే కాదు, కానీ దేవునికి ఆ రూపం ఇవ్వటం యొక్క మెయిన్ దోషం ఏమిటంటే మనుషులు దేవుణ్ణి చేసినట్లుగా కనపడుతుంది. లేక మనుషుల కంట్రోల్లో అవన్నీ ఉన్నాయి, కానీ దేవుడు మనుషుల కంట్రోల్లో ఉండే అవకాశం అసలు ఎంత మాత్రం కూడా లేనే లేదు ప్రభునందు ప్రియులారా. ఓవరాల్గా దేవునికి రూపం కూడా అది కాదు. ఎందుకంటే దేవుడిని ఎవరో కూడా చూడలేరని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు వెలుగై ఉన్నాడు, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేవాడే. ఆ వెలుగు యొక్క మహిమ చేత దగ్గరకు కూడా ఎవరు వెళ్ళలేరు, ఎవరో కూడా దేవుణ్ణి పూర్తిగా చూడలేరు. చూచాయిగా అంటే కనపడకుండా ఏదో అస్పష్టంగా కనపడి, అది కూడా చాలా తక్కువ మందికి జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా చూసినా కూడా ఎంతో దూరంగా అస్పష్టంగా చూసే ఒక స్థితిలోనే దేవుని వాక్యం వెలుగు కనపడుతుంది. ఓవరాల్గా అంటే రూపాన్ని చూడకపోయినా వాళ్ళకు నచ్చింది, లేకపోతే వాళ్ళకు ఉపయోగపడేది, లేకపోతే వాళ్ళు దేనికైతే భయపడుతున్నారో దానికి దేవుని రూపాన్ని ఇచ్చేసి దేవుని విషయంలో దోషులుగా తేలుతున్నారని చెప్తున్నాడు. ఇది మెయిన్ ఆర్గ్యుమెంట్ ప్రభునందు ప్రియులారా. ఈ 1వ అధ్యాయంలో ఆయన చెప్తున్న సారం ఇది. ఏమంటే నింద మోపాడు. ఆ తర్వాత మిగతా విషయాలను మనం కంటిన్యూ చేద్దాం. ఇలా మనుషులు చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? ఇలా మనుషులు చేయటం ద్వారా దేవుడు దానికి ప్రతిగా ఏం చేశారు అనే విషయాన్ని మనం చూద్దాం.